Hello, story lovers. Welcome back to my channel. Cherava Priya, part 115. అలా రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. పాప కూడా స్కూల్‌కి వెళ్లి వస్తోంది. విజ్జు పాపని, ఐశ్వర్యని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మధ్య మధ్యలో జానకి, రఘురాం, ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, సంజయ్, సంగీత కూడా వచ్చి చూసి పోతూనే ఉన్నారు. సరిగ్గా 4 నెలల తర్వాత నా వల్ల కావడం లేదు విజ్జు అని ఐశ్వర్య ఏడుస్తూ ఉంటే, "ఏం కాదు, ఏం కాదు" అని ఆమెకి ధైర్యం చెబుతూ, అతను కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ డాక్టర్ ప్లీజ్ సేవ్ హర్ అని కంగారుగా చెబుతుంటే, "మిస్టర్ విజ్జు మీరు బయటికి వెళ్ళండి. ఆవిడ సంగతి మేము చూసుకుంటాం" అని చెప్పి విజ్జుని బయటికి వెళ్ళమంటూ ఉంటే, "ప్లీజ్ మా హస్బెండ్‌ని ఉండనివ్వండి" అని అంత నొప్పిగా ఉన్నా కూడా ఐశ్వర్య బ్రతిమాలడంతో, అక్కడ ఉన్న మిగిలిన డాక్టర్స్ కూడా "ఉండనివ్వండి సార్" అని చెప్పేసరికి సరేనంటూ విజ్జుని కూడా లోపలికి రమ్మని పిలవడంతో విజ్జు చేతిని పట్టుకుని ఐశ్వర్య లేబర్ వార్డ్‌లోకి వెళ్ళింది. తల్లి అరుపులకి, ఏడుపులకి ఒక్కసారిగా పాప భయపడిపోయి వాళ్ళ నాన్నమ్మని చుట్టుకోవడంతో, "ఏం కాలేదు బంగారం" అనగానే, "మమ్మీ ఎందుకంత గట్టిగా ఏడుస్తోంది నాని" అని అడిగేసరికి మమ్మీకి బుజ్జి తమ్ముడు, బుజ్జి చెల్లెలు పుట్టబోతోంది. అందుకే నొప్పికి ఏడుస్తోంది. వాళ్ళు బయటికి రావాలి కదా అనగానే వాళ్ళ నాన్నమ్మ చీర కొంగులో తల దాచుకుంది పాప. పాప భయపడుతోంది. కొంచెం బయటికి తీసుకువెళ్ళండి అని రఘురాంకి చెప్పడంతో, సరేనంటూ వశిష్ఠ బయటికి వెళ్దాం రా నాన్న అంటూ రఘురాం మనవరాల్ని బయటికి తీసుకెళ్ళి సిటీ లైట్స్ చూపిస్తూ, వెళుతూ వస్తున్న వెహికల్స్ చూపిస్తూ కాస్త మైండ్ డైవర్ట్ చేశాడు. కానీ ఎవరైనా గట్టిగా అరుస్తూ హాస్పిటల్‌కి వెళ్ళడం చూస్తే మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడంతో పాప డల్ అయిపోవడంతో బయట బయట తిరిగాడు రఘురాం ఆ రోజు మొత్తం. ఐశ్వర్య అరుపులు అంతకంతకు పెరుగుతూ ఉండేసరికి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆమె వైపు చూడలేక కళ్ళు బిగించి నిలబడ్డాడు విజ్జు. కాసేపటికి ఐశ్వర్య అరుపులు ఆగిపోవడంతో విజ్జు కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె నిద్రపోతూ కనిపించేసరికి విజ్జు దిక్కులు చూడకుండా ఆమె మొహాన్ని మాత్రమే చూస్తూ ఉంటే, "కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ విజ్జు మీకు అబ్బాయి పుట్టాడు" అని ముడుచుకున్న కొడుకుని విజ్జు చేతుల్లో పెట్టడంతో వాడిని చూడగానే విజ్జు కళ్ళు మసకబారితే ఆ వెంటనే ఐశ్వర్యని మరొక వార్డుకి షిఫ్ట్ చేసి, జరిగింది సి సెక్షన్ కదా! కాబట్టి ఆమెకి స్పృహ రావడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు బేబీని మా స్టాఫ్ క్లీన్ చేస్తారు. మీరు ఏమీ కంగారు పడకండి. బేబీ ఇంకా మదర్ ఇద్దరూ హెల్తీగా ఉన్నారు. ఒక 2 వీక్స్ అబ్జర్వేషన్‌లో పెట్టి, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ గ్లౌజులు, హెయిర్ మాస్కులు తీస్తూ చెబుతూ ఉండడంతో, థాంక్ యూ అని చెప్పాడు విజ్జు. దాదాపు 2 గంటల తర్వాత మెలకువ వచ్చింది. ఈలోపు బాబుకి స్నానం చేపించి నర్సొచ్చి తనే స్వయంగా నిద్రపోతున్న ఐశ్వర్యతో ఫీడింగ్ చేయించి వెళ్ళిపోయింది. ఐశ్వర్య మేలుకొని చుట్టూ చూస్తూ ఉంటే, "బేబీ ఆర్ యూ ఆల్రైట్" అని విజ్జు తన చేతిని పట్టుకుని అడగడంతో అతని ఫేస్ క్లియర్‌గా కనిపించకపోయేసరికి, "నాకు మసకగా కనిపిస్తోంది" అనగానే, "ఆపరేషన్ జరిగింది కదా! అలాగే ఉంటుంది కొద్దిసేపు" అన్నాడు. అతని గుండెల మీద తల వాల్చి కాసేపు ఆమె అలాగే మౌనంగా పడుకుంటే ఆమె చుట్టూ చేతులు వేసి కూల్ డౌన్ ఏమీ కాలేదు అని చెప్పి ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి అప్పటి వరకు అతను పడిన టెన్షన్ అంతా కాస్త నార్మల్ అవ్వడంతో మౌనంగా ఉన్నాడు.
ఆఫ్టర్ 1 ఇయర్. వశిష్ఠ త్వరగా లేచి రెడీ అవ్వు. అందరికంటే ముందు నేనే లేచి తమ్ముణ్ణి రెడీ చేస్తాను అన్నావు. ఇప్పటి వరకు నిద్ర లేవలేదు అని ముసుగు తన్ని పడుకున్న కూతుర్ని నిద్ర లేపుతూ ఉంటే ఇంకొంచెం సేపు మమ్మీ అని చిరాకుగా చెబుతున్న వశిష్ఠ వైపు చూసి సరే అయితే తమ్ముణ్ణి నేనే రెడీ చేస్తున్నాను. నువ్వెందుకు రెడీ చేసావు మమ్మీ అని గొడవ చేస్తే నాకు సంబంధం లేదు అనగానే లేదు లేదు నేనే రెడీ చేస్తున్నానని గబగబా తన చిన్న బెడ్ మీద నుంచి దిగి ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళ మమ్మీ ఇచ్చిన లంగా జాకెట్ వేసుకుని వాళ్ళ మమ్మీ చేత్తో జడ వేయించుకుని నేను నిన్ను రెడీ చేయాలి. నువ్వు తమ్ముడిని ఎలా రెడీ చేస్తావే అని అడిగింది ఐశ్వర్య. చేస్తా చూడు, నాకు రెడీ అవ్వడం రాదు, వేరే వాళ్ళని రెడీ చేస్తాను అంటూ తండ్రి దగ్గర ఆడుకుంటున్న తమ్ముడు దగ్గరికి వెళ్ళి నేను రెడీ చేస్తా తమ్ముడు అనగానే వాడు బోసిపళ్లతో నవ్వుతూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి విజ్జు నవ్వుకుంటూ ఉంటే కాస్త చూస్తూ ఉండు ఏం రెడీ చేస్తుందో ఏంటో అని వంటగదిలో లడ్డూలు పూరీలు చేస్తున్న తల్లి దగ్గరికి అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నన్నేమైనా హెల్ప్ చేయమంటారా అనగానే అబ్బా నువ్వు పూజారి గారు వస్తున్నారో లేదో ఆయనకేం అవసరమో అవి చూసుకో, మేం వంట సంగతి చూసుకుంటామని చెప్పాను కదా అని జానకి అనగానే సరే అత్తయ్య అని నవ్వుతూ పూజారి గారికి ఎప్పుడు వస్తున్నారో కనుక్కోవడానికి ఫోన్ చేసి ఆయనకి కావాల్సినవన్నీ రెడీ చేస్తుంది. కొడుకు మొదటి పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో అభిషేకం చేయించి ఇంట్లో కూడా శివపూజ చేయించి కొడుకు కూతురిద్దరికీ ఆ శివపరమాత్ముడి ఆశీస్సుల కోసం పూజ చేపిస్తున్నారు. ఈలోపు తండ్రి కూతురు అష్టకష్టాలు పడి బుడ్డిగాడిని రెడీ చేసి పూజారి గారు రావడంతో అందరూ పూజలో కూర్చున్నారు. శివశక్తుల పూజ అయిపోగానే పూజారి గారికి సంభావన ఇచ్చి పంపించి చుట్టుపక్కల వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళు కూడా భోజనం చేశాక ఆ రోజు సాయంత్రానికి అలసిపోయిన రఘురాం జానకి ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు నాన్నగారు పడుకోవడానికి గదుల్లోకి వెళ్లడంతో సంజయ్ సంగీత కూడా వాళ్ళ పాపని తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడంతో గొడవపడి ప్రిపేర్ చేయించుకున్న కిడ్స్ బెడ్రూమ్లో పడుకున్న కూతుర్ని తీసుకొచ్చి తన గదిలో పడుకోబెట్టి బాబుకి ఫీడింగ్ ఇస్తున్న ఐశ్వర్య చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని కౌగిలించుకున్నాడు విజ్జు. ఏమైంది అని నవ్వుతూ అడుగుతుంటే సంవత్సరం క్రితం సేమ్ డే నువ్వు నొప్పులతో గట్టిగా అరుస్తూ ఉంటే నిజంగా నన్ను నేను పనిష్ చేసుకోవాలి అనిపించింది అనగానే ఎందుకు అనగానే దానికి కారణం నేనే కదా అని చెప్పిన విజ్జుని చూస్తూ ఊరుకో ఏం మాటలు మాట్లాడుతున్నావు అనగానే ఆమెని దగ్గరికి తీసుకొని చాలు ఇద్దరు పిల్లలు నువ్వు మమ్మీ డాడీ అత్తయ్య మావయ్య సంజయ్ సంగీతకి అత్తయ్యని మావయ్యని చూసుకోవడం ఇబ్బందిగా ఉంటే చెప్పమను మనమే చూసుకుందాం అనగానే ఆ మాటకి ఐశ్వర్య కళ్ళలో నీళ్లతో విజ్జు పెదాలని అందుకుని గాఢంగా ముద్దు పెట్టింది. ఈలోపు బాబు నిద్రపోవడంతో వాణ్ణి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఐశ్వర్య విజ్జు ఒడిలోకి చేరి ఇద్దరు బాల్కనీలో కూర్చున్నారు. మనం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటామని అంటున్న ఐశ్వర్య పెదాలని అందుకున్నాడు. వాళ్ళెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సమాప్తం. ఎవరికైనా బోర్ కొట్టినా సాగదీసినట్టుగా అనిపించినా సారీ. అలాగే ఆదరించిన వారికి థ్యాంక్స్.